హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిసెస్ పీజే వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేటప్పటికి మనం జూన్ 8th స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వ్లాగ్ ఏంటంటే ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము, గ్రాసరీస్ అండ్ ఫ్యూ థింగ్స్ కొనడానికి. అండ్ ఈషుగాడు కూడా రెడీ అయిపోయాడు. ఫస్ట్ అయితే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చేసాము. అకేషన్ వచ్చేటప్పటికి పాపకు అన్నప్రాసన చేస్తున్నాం అనమాట. సో అందుకని ఇండియన్ గ్రాసరీ స్టోర్లో టెంకాయ ఇవన్నీ తీసుకుందాము. ఇంకా దేవుడి ప్రసాదానికి దానికి అన్నం ముట్టడానికి పొంగల్ చేస్తాం కదా, సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఎస్కే గ్రాసరీస్. దీంట్లో మనకి ఇండియన్ గ్రాసరీస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. వెజిటేబుల్స్ కానీ ఫ్రోజన్ ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి, రైస్ బ్యాగ్స్ ఉంటాయి, అండ్ అలాగే మనకి టెంకాయలు, పూజకు సామాన్లు కానీ అలా కావాల్సిన ప్రతిదీ ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ ముందు రోజే మన కుకింగ్కి ఏం కావాలి, దేవుడి దగ్గరికి ఏం కావాలి, అండ్ పాపకి ఏమైనా థింగ్స్ తీసుకోవాలి, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నాను. సో దాని ప్రకారమే షాపింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే లిస్ట్ లేదంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోతుంటాము. మళ్ళీ వచ్చిన తర్వాత అరే ఇది మిస్ అయింది అనుకుంటాం కదా. సో అందుకని లిస్ట్ అవుట్ చేసేసుకున్నాను. అండ్ స్పెషల్గా అయితే ఈరోజు నేను ఇక్కడ మిల్క్ తీసుకుంటున్నాను అనమాట. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 8% ఫ్యాట్ ఉన్న మిల్క్ దొరుకుతుంది, అది తీసేసుకున్నాను. అండ్ టెంకాయ తీసుకున్నాను. అండ్ కేక్స్ కూడా చూస్తున్నాను, బట్ కేక్స్ నెక్స్ట్ డే తీసుకుందాంలే, మెట్రోలో కానీ లేకుంటే ఇంకేదన్నా బేకరీలో కానీ తీసుకుందామని చెప్పి ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ స్వీట్స్ ఉంటే స్వీట్ బాక్సెస్ 2 స్వీట్ బాక్సెస్ తీసుకున్నాం అనమాట, అసార్టెడ్ స్వీట్ బాక్స్. అండ్ అదంతా షాపింగ్ చేసేసి బిల్లింగ్ దగ్గరకు వచ్చేసేసి బిల్ కట్టేసి ఇంకా బయటకు వచ్చి ఇవన్నీ గ్రాసరీస్ ఎక్కిచ్చేసి పాపని కూడా తన సీట్లో వేస్తున్నాం అనమాట. వేసి నెక్స్ట్ మీట్ తీసుకుందామని చెప్పేసి, యాక్చువల్లీ మీట్ అయితే చికెన్ తీసుకోవాలి మనం, అలాగే మటన్ కూడా తీసుకోవాలి. ఫ్యామిలీ ఫ్రూట్కి వచ్చాము. ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్కి దొరుకుతుంది మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. అండ్ లివర్కి లివర్ సపరేట్, గిజర్డ్కి గిజర్డ్ సపరేట్, ఇలా అన్ని పీసెస్ ఉంటాయన్నమాట. బట్ మటన్ని ఫైండ్ అవుట్ చేయడం మాకైతే అర్థం కాలేదు, ఏ పీస్లో ఎలా ఉంటుంది ఏంటని. మాకైతే రిబ్సే కనిపించాయి, సో ఇక్కడ ఏం తీసుకోలేదు. అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వాల్మార్ట్కి వెళ్దామని చెప్పేసి వాల్మార్ట్కి వచ్చాము. వాల్మార్ట్లో ఎలాగో టైం పడుతుంది ఆబ్వియస్లీ, మొత్తం అంతా తిరిగేసి కావాల్సినవి తీసుకొని బయటకు రానికి. అందుకని చెప్పేసి మేడం గారి కోసం అని చెప్పేసి స్ట్రోలర్ తీసుకుందాం అనమాట. తక్కువ టైం పట్టే పని అయితే ఎత్తుకొని వెళ్ళిపోతాము, ఎక్కువసేపు అయితే పాప కూడా ఇబ్బంది పడుతుంది, మనం ఏమంటారు ఎత్తుకొని తిరుగుతుంటే. అందుకని దాన్ని స్ట్రోలర్లో వేసామనుకోండి మంచిగా పడుకునిద్ది. సో దీన్ని ఇక్కడ కొంచెం సేపు ఇలా బయట కూర్చోబెట్టి ప్యాంపర్ చేసి మేడం గారిని సెట్ చేసి ఆ తర్వాత స్ట్రోలర్లోకి చేంజ్ చేస్తామన్నమాట. సో దట్ అది స్ట్రోలర్లో ఎక్కువసేపు ఉంటుంది, వెంటనే ఏడ్ చేసేసి బయటకు రాకుండా. సో వీళ్ళ డాడీ ప్యాంపరింగ్ డ్యూటీ తీసుకొని దాన్ని ప్యాంపర్ చేస్తున్నాడు. అండ్ పాప రెడీ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని ఇంకా వాల్మార్ట్ షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. వాల్మార్ట్లో మనకి ఏమేమి తీసుకోవాలనుకున్నామంటే మెయిన్గా కూల్ డ్రింక్స్ తీసుకుందాం అనుకున్నాము, వాటర్ కేస్, కూల్ డ్రింక్స్, అండ్ దాంతోపాటు ఫ్రూట్స్. అంటే ఫ్రూట్స్ దీనికి యూజువల్గా అయితే ప్రజెంట్ బనానా తినిపిస్తున్నాను, కానీ ఇక 6th month అన్నప్రాసన తర్వాత నుంచి అన్నీ తినిపించచ్చు అంటారు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ ఇవి కూడా తీసుకుందాము. ఇంకా అలాగే దీనికి ఏమన్నా మంచిగా అనిపిస్తే అవి కూడా తీసుకుందామని. చిన్న సైకిల్స్ కదా, అది చూస్తే నాకైతే పాప ఎప్పుడు సైకిల్ దొక్కుతుందా చిన్నగా రెడీ అయిపోయా అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, కొన్ని బట్టలు చూద్దాం అనుకున్నాము. ఫ్యాన్సీగా అయితే ఏం లేవు, అకేషన్స్కి వేసేటట్టయితే జస్ట్ రెగ్యులర్ వేర్ ఉన్నాయి, అవి కొన్ని పర్చేజ్ చేసేసామన్నమాట. సో గ్రాసరీస్ అన్ని కార్లోకి ఎక్కిచ్చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం మనము. అండ్ ఇవన్నీ ఇప్పుడు మనం షాపింగ్ చేసి పర్చేజ్ చేసిన థింగ్స్ అనమాట. ఇవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ అయితే టేబుల్ మీద పెట్టేసాము. దెన్ టేబుల్ మీద పెట్టిన తర్వాత ఇటు సర్దేసేయాలి కదా. తెచ్చిన ప్యాకెట్స్ అవన్నీ ఒక డ్రాలోకి వేసేస్తాను. అలాగే మనం ఫిల్ చేయాల్సినవి ఉంటాయి కదా డబ్బాల్లోకి, అట్లాంటివన్నీ ఎంటీ డబ్బాలు ఉంటే వాటిలోకి ఫిల్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి పెట్టడానికి అయితే మాత్రం ఫ్రిడ్జ్లో ప్రజెంట్ స్పేస్ లేదు, అందుకని చెప్పేసి మొత్తం కొంచెం ఖాళీ చేసి ఆ తర్వాత పెడదామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేవైతే ఇంకా పెట్టలేదు. ఈ డబ్బా ఫిల్లింగ్స్ ఇవన్నీ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చికెన్ లోపల పెడితే మళ్ళీ టెంపరేచర్ చల్లగా అయిపోయి స్కిన్ పీల్ చేయడానికి అదంతా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో ఈసారి ఏమనుకున్నా అంటే ఫస్ట్ స్కిన్ అదంతా తీసేసి నీట్గా బౌల్లోకి వేసేసి అప్పుడే డైరెక్ట్ పెడదాము ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఈ స్కిన్ పీలింగ్ ఇదంతా పెట్టుకున్నాను అనమాట. మనకి ఇక్కడ ఈ వేటికి అవి సపరేట్ దొరుకుతాయి, డ్రమ్ స్టిక్స్ సపరేట్గా, అలాగే
ఏమంటారు థై పీసెస్ సపరేట్గా విత్ స్కిన్ ఉంటాయన్నమాట. సో స్కిన్ పీలింగ్ అనేది ఇట్లా టిష్యూతో యూస్ చేస్తే కొంచెం ఈజీగా అండ్ కొంచెం త్వరగా అయిపోతుంది. ఇదంతా చేసేసిన తర్వాత ఇది తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి బేబీ ఫుడ్ కోసం ఇన్స్టెంట్ మిక్స్ రెడీ చేస్తున్నాను అనమాట. ఇప్పటిదాకా ఫ్రూట్సే పెట్టాము, నెక్స్ట్ కొంచెం సెమీ సాలిడ్స్ ఇవి కూడా పెట్టచ్చు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఎంత ఫుడ్ తింటుందో మనకు తెలీదు, రోజు కుక్ చేయడానికి నాకు తెలీదు. సో అందుకని ఇట్లాగా పౌడర్ చేసి పెడతాము. సో అది తినే కొద్దీ ఇంకో స్పూన్ యాడ్ చేస్తా పెట్టచ్చు అని చెప్పేసి దాన్ని రోస్ట్ చేసేసాను. అండ్ నేను రోస్ట్ చేసిన తర్వాత అది కొంచెం కూల్ అయిన తర్వాత పవన్ వచ్చి దాన్ని గ్రైండ్ చేసి నాకు హెల్ప్ చేశాడనమాట. అండ్ ఈ మధ్యలో చిన్న డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఎలాగో రేపు హెడ్ బాత్ చేయాలి కదా, పూజ చేస్తాం కదా, అందుకని చెప్పేసి ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. నేనైతే కరెంట్లీ లైక్ పోస్ట్ పార్టమ్ తర్వాత మనకి 3 months తర్వాత నుంచి నాకైతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. అండ్ ఆ స్టార్ట్ అయింది కూడా ఎంత దారుణంగా అవుతుందంటే నాకు ఇటు సైడ్స్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అంతా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట, ఊడిపోతా. సగం అయితే హెయిర్ ఫాల్ న్యాచురల్గా అవుతుందంటే ఇంకొక సగం పాప జుట్టు పట్టుకొని పీకడం వల్ల చాలా జుట్టు ఊడిపోతుంది. అందుకని చెప్పేసి అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఇండియన్ గ్రోసరీ స్టోర్లో రోస్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ దొరికింది అనమాట. దాన్ని అలాగే బేస్ ఆయిల్ కింద జాన్సన్ బేబీ ఆయిల్ ఉంటుంది కదా, అది 2 మిక్స్ చేసేసి కొంచెం హీట్ చేసి యూస్ చేస్తున్నాను. కరెంట్ అయితే ఇది నాకు ఆల్రెడీ పోయిన హెయిర్ అనమాట. కరెంట్ అయితే ఇంతనే ఉడుతుంది. యూజువల్గా అయితే దీనికి 10 times ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో అంతకి 10 times ఎక్కువ హెయిర్ ఉండేదన్నమాట. నేను జస్ట్ ఆయిల్ పెట్టి తీసేస్తేనే ప్రజెంట్ ఇంత తక్కువ ఉడుతుంది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ వెల్కమ్ టు June 9th. ఇది అకేషన్ డే అనమాట. మార్నింగ్ కొంచెం నిదానంగానే లేచాము, ఎందుకంటే డే లాంగ్ ఉండబోతుందని చెప్పేసి ఆల్రెడీ తెలుసు. అందుకని చెప్పేసి కొంచెం నిదానంగా లేచేసి పాపకి కొంచెం ప్లే టైం ఇచ్చేసామన్నమాట. మ్యాట్ మీద వేసేసి టాయ్స్ వేస్తే అది కొంచెం పక్కన కూర్చోవాలి, మనం కూర్చుంటే సపోర్ట్ ఇస్తే అది ఆడుకుంటూ ఉంటుంది. అండ్ నైట్కి ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసాము, భోజనం కదా అంతాను. సో కుకింగ్ అంతా సైమల్టేనియస్గా చేసేస్తూ ఉన్నాను అనమాట. నేనైతే స్వీట్స్ డ్యూటీ నాది. నేను గులాబ్ జామున్ అండ్ అలాగే బేబీకి పెట్టడానికి పొంగల్ రెడీ చేస్తున్నాను. వీళ్ళు నా కెమెరామెన్స్ అనమాట ప్రజెంట్కి. అండ్ ఇవి అయిపోయిన తర్వాత నేను మిల్క్ గురించి చెప్పాను కదా, 8% ఫ్యాట్ మిల్క్. ఈ బాటిల్ ఇది ఆల్మోస్ట్ $12 వితౌట్ ట్యాక్సే ఉంటుంది. బట్ ఫ్యాట్ కంటెంట్ బాగుండి మిల్క్ టేస్ట్ బాగుంటుంది అనమాట, చాలా అంటే చాలా. రిమైనింగ్ పాలన్నీ అసలుకి ఇక్కడ మనకు పాలు తాగితే తాగినట్లు కూడా ఉండదు కదా, కానీ ఈ మిల్క్ తాగితే మంచి లైక్ మన ఇండియన్ మిల్క్ ఫీలింగ్ వస్తుంది. ఫ్యాట్ బాగుంటుంది అండ్ మిల్క్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈరోజు ఫస్ట్ టైం దానికి అన్నప్రాసన చేస్తున్నాం. ఫస్ట్ టైం వేరే ఫుడ్ తింటుంది కాబట్టి ఇదే మిల్క్ యూజ్ చేసే నేను పొంగల్ కూడా చేస్తున్నాను. అండ్ పక్కనే గులాబ్ జామున్ చేస్తున్నాను అనమాట. గులాబ్ జామున్, పొంగల్ ఈ 2 నాకు అంటే కొంచెం ఈజీగా చేసేయగలను. మిగిలిన వంటలు అంటే నాకు చాలా కష్టం, రాదు. అండ్ వీడియోస్ చూసి చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. అండ్ వీటితో పాటు ఈరోజు చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ, దాంతోపాటు వెజిటబుల్ బిర్యానీ కూడా చేస్తున్నాం అనమాట. సో ఈ కుకింగ్ అంతా ఆల్మోస్ట్ ఎక్కువ మంది కాబట్టి పవనే చూసేసుకున్నాడు, నేను దానికి హెల్పింగ్ ఉన్నాను. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను స్నానం చేసేసి అండ్ రూమ్ అంతా చూసారా ఎంత మెస్సీ అయిపోయిందో. జస్ట్ నాకు, పాపకి, పవన్కి బట్టలు తీసుకోవడానికి ఈలోపు కొంతమంది పిలిచిన వాళ్ళు కూడా వచ్చేస్తారు, ఫ్రెండ్స్ కూడాను. దానికి జస్ట్ లంగా వేసేసాను. బ్లౌజ్ వేయటానికి చాలా ఏడ్చేస్తుంది అనమాట. దాన్ని కామ్ చేస్తున్నారు బయట అందరూ కూర్చోబెట్టుకొని, పాపం ఫొటోస్ అది తీస్తా కొంచెం అలాగా నవ్విస్తూ ఉన్నారు. అండ్ మేమైతే ఇంకొన్ని నిమిషాల్లో అకేషన్కి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. నేను లోపల రెడీ అవుతున్నాను, పాపనేమో సుష్మా తీసుకొని ఆడించుకుంటా ఉంది దాన్ని కామ్ చేసుకోవడానికి. అండ్ ఈమె కొంచెం కూల్ అయిన తర్వాత అలా బయటకు తీసుకెళ్ళి కొన్ని ఫొటోస్ తీద్దాము అని చెప్పేసి బయటకు తీసుకెళ్ళి ఇలా ఫొటోస్ తీసిస్తూ ఉన్నారు. నేను అక్కడ సైమల్టేనియస్గా రెడీ అయిపోతున్నాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ అన్నప్రాసన వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి, చాలా బాగుంటుంది అది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇష్యూ